పెన్షనర్స్ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దశలవారీ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ క్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ధర్నాకు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2024 మార్చి తర్వాత రిటైర్ అయినటువంటి 12,000 మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వీళ్ళకి పెన్షన్ బెనిఫిట్స్ పెన్షన్ తప్ప ఇంకే బెనిఫిట్ కూడా రావటం లేదు. గ్రాట్యుటీ, కంపిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, టీహెచ్ఎల్ ఇటువంటి బెనిఫిట్స్ అన్ని రాక వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ అన్ని కూడా అప్సెట్ అయిపోయి ఉన్నాయి. ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనతో ఉన్నారు. దాదాపు 40 మంది పైగా ఈరోజు చనిపోయారు మెంటల్ హెరాస్మెంట్ తోటి. అందుకని ఇవాళ వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉంది, వీళ్ళందరికీ సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 700 కోట్ల నెలవారీగా 700 కోట్లతో బకాయిలు చేస్తామని చెప్పినా అవి కేవలం పెన్షనర్స్కే రావటం లేదు. అందుకని పెన్షనర్ల కోసం నెలకు 1000 రూపాయలన్నా కేటాయించాలి, లేదంటే 10,000 కోట్ల రూపాయలు వన్ టైం సెటిల్మెంట్ కింద అప్పు తెచ్చైనా సరే ఒకేసారి మొత్తం పెన్షనర్స్ బకాయిలన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈరోజు నగదు రహిత వైద్యం, ఇవాళ క్యాష్లెస్ ట్రీట్మెంట్, హెల్త్ కార్డ్స్ అమలు జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసి 2 ఏళ్ళు అవుతున్నా అమలు జరగటం లేదు. మరి వాళ్ళు ప్రధానంగా పెన్షనర్స్ అంతా కూడా ఈ కార్పొరేట్ హాస్పిటల్లో కాస్ట్లీ వైద్యాన్ని చేయించుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే నగదు రహిత వైద్య పథకాన్ని అమలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని కూడా 1.5%, 2% పద్ధతిలో అత్యధిక మొత్తంలో కాకుండా ప్రభుత్వం ఆ ఉద్యోగుల ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్న మొత్తం ఎంత ఉందో దాంతో ముందు హెల్త్ స్కీమ్ని ప్రారంభించి ఆ తర్వాత ఈ అవసరమైనటువంటి కంట్రిబ్యూషన్, మినిమం కంట్రిబ్యూషన్ తీసుకోవాలి తప్ప పెద్ద మొత్తంలో తీసుకోవద్దని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 398 రూపీస్ స్పెషల్ టీచర్స్కి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, అట్లాగే 1/7/2023 నుంచి డ్యూ ఉన్నటువంటి పిఆర్సీని వెంటనే రిపోర్ట్ తెప్పించి అమలు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు పెన్షనర్స్ ఉద్యమాన్ని ప్రారంభించారు. రేపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా కలిసి పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ఉద్ధృతమైనటువంటి ఉద్యమాన్ని, పోరాటాన్ని నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మేము టాప్రా మహిళా సంఘంగా ఈ ధర్నా చౌక్ నుండి డిమాండ్ చేస్తున్నాం. 2 అంశాల మీద మాది పోరాటం. ఒకటి పెండింగ్ బిల్స్, 2 హెల్త్ కార్డ్స్. ఏదైతే హెల్త్ కార్డ్స్ కొరకు మేము డిమాండ్ పెట్టామో గతంలో ప్రాతినిధ్యాలు ఫైనాన్స్ సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కూడా మేము ఎన్నోసార్లు ప్రాతినిధ్యాలుగా టాప్రాగా చేసుకొచ్చాం. పెన్షన్స్ జేఏసీగా చేస్తూ వచ్చాం, టీజేఏసీగా కూడా చేస్తూ వచ్చాము. మా వెనకాల టీజేఏసీ కూడా ఉంది. వాళ్ళు కూడా మమ్మల్ని ఈ సమస్య నుంచి బయట పడేసే దిశగా, ఎందుకంటే వాళ్ళు వయసుతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి జబ్బులు తక్కువ, ఇంకా సమయం ఉంది. మేము ముసలోళ్ళుగా, వృద్ధులుగా మేము కూడా టాప్రాగా కూడా పెన్షనర్స్ టీజేసీతో కలిసింది కూడా మా సమస్యని ముందుకు తీసుకెళ్తుందని వాళ్ళు ఇప్పటికీ మాకు సహకారం అందిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ప్రభుత్వం మీద వారుగా ఒత్తిడి తేవాలి. మేము కూడా ఖాళీగా ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఏకధాటిగా మేము హెల్త్ కార్డ్స్ మీద పోరాటం చేస్తున్నాం. బ్రతకలేక చేస్తున్నాం. రేపొస్తుంది హెల్త్ కార్డు అనే ఆశతో బతుకుతున్నాము. ఆశ నెరవేరేలాగా లేదు. ఇప్పుడు కూడా కమిటీ చేశారు, అది ఎంతవరకు ముందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి. 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. వారందరినీ గెలిపించడంలో మా కృషి అందరిది కూడా పెన్షనర్స్ అసోసియేషన్ ఉంది. బాజాబ్తుగా మేము టాప్రాగా కూడా మేము ఇది తీసుకున్నాం, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని తెచ్చినప్పుడే మన సమస్యలు పోతాయని. గత ప్రభుత్వం కనీసం ధర్నా చౌక్ లేకుండా చేసింది. ఈ ప్రభుత్వం ధర్నా చౌక్ తెచ్చింది అని సంతోషపడ్డాం, కానీ ధర్నాలు చేయడానికి కాదు, సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి ఈ యొక్క వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయాలి, హెల్త్ కార్డ్స్, నాణ్యమైన హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి, అన్లిమిటెడ్. ఎందుకంటే ఆరోగ్యశ్రీ వాళ్ళకి 10 లక్షలు ఉన్నది, ఆ 10 లక్షల లిమిట్ కాకుండా మాకు లిమిట్లెస్ కార్డ్స్ ఇవ్వాలి, అన్ని జబ్బులకు కూడా ఇవ్వాలి, ఓపీ వాటికి కూడా ఇవ్వాలి. అలాగే దాంట్లోకి మాకు కమిటీలోకి కూడా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కమిటీలోకి కూడా మేము కూడా 3 లక్షల మంది ఉన్నాం, మమ్మల్ని కూడా 6 తీసుకోవాలి. వెంటనే ఈ నెలలోగా వారు మార్చిలో ఇస్తాను అని చెప్పేసి మొన్న మన వాళ్ళు వెళ్ళారు, చర్చలకు వెళ్ళిన సందర్భంగా చెప్పారు. దానికి హర్షిస్తున్నాము. ఆ హర్షించిన దాని వెనక ఆనందం మిగిలే దిశగా తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలా లేని పక్షంలో రేపు జరగబోయే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా మేము వెనకాడము. ముఖ్యంగా మహిళలు అందరం కూడా ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు అందరినీ కాపాడుతూ వస్తున్నారు. ఆ దిశగానే వారు ఎన్నికల్లో కూడా గెలుస్తూ వస్తున్నారు. అన్ని పక్కకు పెట్టి మా వృద్ధులకి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. అలాగే పెండింగ్ బిల్స్ వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళకు కూడా బిల్స్ ఇమ్మీడియట్గా తక్షణమే దానికి స్పెషల్ ఫండ్ పెట్టి
రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఈ ధర్నా చౌక్ నుండి డిమాండ్ చేస్తున్నాము. లేదంటే మా వృద్ధుల సత్తా ఏంటో కూడా మేము చూపించడానికి కూడా వెనకాడము, పోరాడతాము. ఆ స్థితి రాకుండా నిర్ణయం తీసుకుంటారు అనే నమ్మకం అయితే మాకుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆర్థిక శాఖ ఉప ముఖ్యమంత్రి గారైన మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ఇద్దరికి తెలియజేసేది ఏంటంటే, వెంటనే మీరు సరి అయిన నిర్ణయం చేసి పెన్షనరీ బెనిఫిట్ చెల్లింపుల కొరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులతో లింకు పెట్టకుండా వీళ్లకు ప్రతి నెల ప్రత్యేకంగా 1000 కోట్లు కేటాయించి పెన్షనర్లకు ఎవరైతే టోకెన్ నెంబర్ సీనియారిటీ ఆధారంగా ముందు టోకెన్ నెంబర్ వచ్చిన వాళ్ళకు ముందు, రిటైర్ అయిన వాళ్ళకు ముందు చెల్లించే రకంగా బెనిఫిట్ చెల్లించాలని చెప్పి కోరుతున్నా. ప్రజాప్రభుత్వంగా మీరు చెప్పుకుంటున్నారు, కనీసం పెన్షనర్ బెనిఫిట్స్ కూడా చెల్లించకపోవడం అనేది సరి అయింది కాదు. వెంటనే చెల్లించే ఏర్పాటు చేయాలని చెప్పి, అలా చెల్లించకపోతే మీరు రాజకీయంగా నష్టపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము ఉద్యోగం చేసిన 30 సంవత్సరాల నుంచి మేము మా జీతం నుంచి కోత విధించి పొదుపు చేసుకున్న జీపీఎఫ్, టీఎస్జీఎల్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ మరియు గ్రాట్యుటీ, కమిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ మరి ఇలాంటి అనేకం మేము పొదుపు చేసుకొని దాచుకున్న పైసలను రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా ఇచ్చి మమ్మలను మనశ్శాంతిగా మరియు గౌరవంగా బతకనిస్తుందని ప్రభుత్వం అనుకున్నాం ఉద్యోగం ఎక్కినాడే. కానీ ఉద్యోగం ఎక్కినాటికి మరియు ఈ పదవి విరమణ జరిగే నాటికి చాలా మా యొక్క ఆశలు అడియాశలైనవి. గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి నిరసనగానే మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఉద్యోగులం అండగా ఉండి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 23 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం. మరి ఈసారన్నా మా బతుకులు, మా ఉద్యోగ పరిస్థితులు, మాకు రావాల్సిన రాయితీ అన్నీ వస్తాయని ఆశించినాం. కానీ 2 సంవత్సరాల పైచలకు ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఎలాంటి మార్పు రాకపోగా పేనమించిపోయి పొయ్యిలబడ్డట్టు అయింది మా పరిస్థితి. ప్రతి శాఖలో రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ ఇదే మానసిక బాధపడుతూ 62 మందికి పైచీలకు వాళ్ళు ఈ వృద్ధాప్యంలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితులతోటి మరి ఈఎంఐలు కట్టలేక అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయలేక మరి బ్యాంకు రుణాలు పెనాల్టీలు పడి మరి ఆరోగ్యం క్షీణించి కార్పొరేట్ వైద్యానికి లక్షల రూపాయలు పెట్టలేక ఆ కుటుంబాలు చితికి శిథిలమై లాస్ట్కు మరణించడం జరిగింది. ఇది కనుక ప్రభుత్వం ఇప్పటికైనా మానవీయ కోణంలో ఆలోచించి హక్కుగా రావాల్సిన వాటిని మేము బ్రతిమలాడుకుంటూ తీసుకునే పరిస్థితి వచ్చింది. అట్లా కూడా ఈ ప్రభుత్వం కనికరిస్తలేదు. ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా ఇందిరా పార్క్ నుండి డిమాండ్ చేసేది ఒక్కటే, మా కొరకు కేటాయించిన బడ్జెట్లో కేటాయించిన మాకు రావాల్సిన అన్ని డబ్బు రూపంలో మాకు సత్వరం విడుదల చేయాలని కోరుకుంటున్నాం. మార్పు కావాలి అని చెప్పి, మార్పు రావాలని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. ఎంతో ఆశతో యువ ముఖ్యమంత్రి వచ్చాడు, మాకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తాడని చెప్పి భావించడం జరిగింది. మరి ఎంతోమంది మృత్యువాత పడినా కూడా ఇంకా చాలామంది అనేకమైనటువంటి ఇబ్బందులతో, కుటుంబపరమైనటువంటి సమస్యలతో, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో, మానసికమైనటువంటి తీవ్ర వేదనకు గురై ఇంకా ఎంతోమంది ఇవాళ రేపా అన్నట్టుగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితి నుంచి సంక్షేమం అని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది కాబట్టి, సంక్షేమంలో మేము కూడా భాగం కాబట్టి మాకు రావాల్సినటువంటి బకాయిలను, న్యాయంగా రావాల్సినటువంటి బకాయిలను ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ధర్నా చౌక్ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారిని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉద్యోగులను విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లో ఉండే పరిస్థితులంతా పక్కకు పెట్టేసి మరి రోడ్ల మీద ధర్నా చేస్తూ తిండి తిప్పలు లేకుండా ఎంతో మనోవ్యాధులు చేస్తుండ్రు. అదేవిధంగా హెల్త్ కార్డు విషయంలో కూడా
మరి హెల్త్ కార్డ్స్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వడం లేదు. ₹1,00,000 డిపాజిట్ చేస్తే తప్ప కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం లేదు. ఆ చెల్లించిన పైకం కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి రీయింబర్స్మెంట్ రావడం లేదనేది మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి మరి విశ్రాంత ఉద్యోగులకు న్యాయం చేయాలని, సీనియర్ సిటిజన్లుగా ఎన్నో లాభాలు కావాల్సిన మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా మాకు ఏ పథకం కూడా వర్తించలేదు, పెన్షనర్లకు ఉద్యోగులకు. కాబట్టి వెంటనే అన్ని పథకాలకు కూడా మమ్మల్ని ఎలిజిబిలిటీ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ మినహాయించాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ బాధలను గుర్తించిన ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. అయితే నేను 37 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి నేను జీపీఎఫ్లో దాచుకున్న అమౌంట్ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, తర్వాత సరెండర్ లీవ్ కానీ, ఎలాంటి గ్రాట్యుటీ కమ్యూటేషన్ ఎలాంటివి కూడా బెనిఫిట్స్ నాకు రాలేదు. సో మాకు వివిధ రకాలైన లోన్లు ఉండి మాకు వచ్చే పెన్షన్ లోన్లకే కట్ అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం వారు రేవంత్ రెడ్డి గారు దీని విషయంలో చొరవ తీసుకొని పెన్షనర్స్ బకాయిలన్నీ కూడా వెంటనే ఇచ్చే విధంగా చేయాలని. ఎందుకంటే 36, 37 సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేసి ఇప్పుడు మానసిక ఒత్తిడితోటి ఎంతోమంది ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తక్షణమే బకాయిలన్నీ కూడా ఏదో రకంగా సర్దుబాటు చేయాలని విన్నవిస్తున్నాం. మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు రావాలనేటువంటి ఆకాంక్షతోటి ఎవరైతే మాకు మద్దతుగా పోరాటాలు చేస్తూ ఉంటారో వాళ్ళకు మద్దతుగా మేము పోరాటం చేయడానికి ఈరోజు దానిలో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఈ యొక్క ధర్నా శిబిరం లోపల పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే మాకు మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్ అయినటువంటి ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నింటినీ ఏక మొత్తం లోపల మీరు చెల్లించాలని, మీరు ఏ విధంగానైతే పథకాలకు అన్నింటినీ అమలు చేసుకుంటున్నారో ఆ పథకాల లోపల ఇదొక పథకం అనుకొని భాగంగా అది మీరు మాకు ఏ రూపకంగానైనా అప్పు తీసుకొచ్చైనా కానీ మా యొక్క ఈ రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ ఏకమొత్తంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేయండి ఏమనగా, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు అనేక బాధలతో వాళ్ళ దాచుకుంటున్న డబ్బులు, జీపీఎఫ్ కానీ, మెడికల్ లీవ్ కానీ, జిఏఎస్ కానీ, ఇట్లా డబ్బులన్నీ ప్రభుత్వం దగ్గర దాచుకుని రిటైర్ అయిన తర్వాత పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇతరితర వాటికి ఉపయోగించుకున్న ఉద్దేశంతో దాచుకుంటారు. అటువంటి డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకోకుండా వాళ్ళ ఖర్చుల నిమిత్తం రిటైర్డ్ అయిన సంతోషానికి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక కష్టాలు ప్రభుత్వం జడ్పీటీసీ కానీ, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కానీ విజయం సాధించుకున్నారు. ఇంకా జడ్పీటీసీలో కూడా సాధించుకుంటారు. ఈ సంతోషానికైనా మేము కష్టపడి ఎలక్షన్ డ్యూటీలు, ఆ డ్యూటీలు, అన్ని డ్యూటీలు చేసి ప్రభుత్వానికి ఎన్నో సహకారాలు చేసి రిటైర్డ్ అయినాం. కాబట్టి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వీరి ద్వారా, టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక సర్వీస్ పెంచడం వల్ల 2 సంవత్సరాలు 3 సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు మీరు చేయవద్దు. తర్వాత సర్వీస్ పెంచడం వల్ల అనేక మంది వర్క్ పని సరిగా చేయలేరు. తర్వాత విద్యార్థులకి ఏజ్ బార్ అయిపోతుంది. వాళ్ళకు కూడా వాళ్ళ ఇబ్బందులు గుర్తించి కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి వీరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.